ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో లోన్ తీసుకుంటూ ఉంటారు. అది పర్సనల్ లోన్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ లోన్ అవ్వచ్చు, వెహికల్ లోన్, బిజినెస్ లోన్, హోమ్ లోన్, గోల్డ్ లోన్, అగ్రికల్చర్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్. ఇలా వాళ్ళ అవసరాన్ని బట్టి ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకున్న మనీతో నీడ్ని బట్టి ఈఎంఐలో వాళ్ళకి కావాల్సింది కొంటారు. ఇటు లోన్ కట్టలేక, ఇటు ఈఎంఐ కట్టలేక స్ట్రగుల్ అవుతూ, ఇష్టం లేకపోయినా జాబ్ చేస్తున్నో లేదా ఏదో ఒక పని చేస్తున్నో రెగ్యులర్గా పే చేస్తూ ఉంటారు. అలా ఒక 2 నెలలు కట్టలేని సిచ్యువేషన్లో లోన్ రికవరీ ఏజెంట్స్ ఫోన్లో కానీ, డైరెక్ట్గా కానీ ఇంటికి వచ్చి మిస్బిహేవ్ చేస్తూ అసభ్యకరంగా బిహేవ్ చేస్తారు. అప్పుడు ఒత్తిడి అనిపిస్తుంది కదా. యాక్చువల్గా రుణాలు తీసుకున్న లక్షలాది మందికి ఇది కేవలం ఊహ కాదు, ఇది వాళ్ళ నిజం. లోన్ రికవరీ ఏజెంట్స్ రాత్రిపూట కాల్ చేసి లేదా బహిరంగంగా అవమానిస్తూ బెదిరిస్తుంటారు. ఈ వీడియోలో ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలా జరిగినప్పుడు మనం ఏం చేయాలి, యాక్చువల్గా రైట్స్ ఏంటి, మొత్తం ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తా. ఇండియాలో 1793లో జమీందార్ సిస్టమ్ ఉండేది. ఈ జమీందార్లు పేదవారికి కానీ, రైతులకు కానీ లోన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. కానీ ఆ లోన్ తీర్చడానికి మళ్ళీ ఆ జమీందారుల దగ్గర పనిచేసేవాళ్ళు. ఈ జమీందార్ సిస్టమ్ 1951లో రద్దు చేశారు. ఇండిపెండెన్స్ తర్వాత, ఫైనాన్షియల్ లిబరలైజేషన్ తర్వాత 20స్లో బ్యాంకింగ్ బూమ్ స్టార్ట్ అయింది. ఎక్కువగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ హెవీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, పవర్, రోడ్స్, స్టీల్, టెలికామ్ అండ్ రియల్ ఎస్టేట్ వీళ్ళకి ఎక్కువగా అప్పులు ఇవ్వడం స్టార్ట్ అయింది. అప్పుడే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి ప్రైవేట్ బ్యాంకులు కన్జ్యూమర్స్కి పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, క్రెడిట్ కార్డ్ ఇలా లోన్స్ ఇచ్చేవి. లోన్స్ పెరిగే కొద్దీ లోన్ డిఫాల్టర్స్ కూడా పెరిగారు. దీంతో లోన్ రికవరీ ఏజెంట్స్ అవసరం పెరిగింది. లోన్ రికవరీ ఏజెంట్స్ జాబ్ వేకెన్సీస్ పెట్టి బ్యాంక్స్, ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ హైర్ చేయడం స్టార్ట్ చేశాయి. 2002లో పార్లమెంట్లో సర్ఫరాజ్ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, దీనికంటే ముందు ఎలాంటి రూల్స్ లేవు. సెక్యూర్ లోన్స్ రికవరీ చేయాలంటే కోర్టుని ఆశ్రయించి చేయాల్సి వచ్చేది. ఈ ప్రాసెస్ చాలా స్లోగా ఉండేది. దీనివల్ల బ్యాడ్ లోన్స్ పెరిగేవి. అందుకే 2002లో సర్ఫరాజ్ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కోర్టుతో సంబంధం లేకుండా డైరెక్ట్గా బ్యాడ్ లోన్స్ రికవరీ చేసి తగ్గించుకోవడానికి స్పీడప్ అవుతుందని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అప్పటి వరకు అంతా సాఫీగా నడిచింది. ఈ సర్ఫరాజ్ యాక్ట్ తర్వాత ఇనిషియల్ ఏజ్లో 2005 నుండి 2008 వరకు ఈ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిలు థర్డ్ పార్టీ రికవరీ ఏజెంట్స్ని వాడుకొని అగ్రెసివ్గా తీసుకున్న లోన్స్ రికవరీ చేయించేవాళ్ళు. ఈ 2005, 2008 ఈ మధ్యలో ఆర్బీఐ గైడ్లైన్స్ లేకపోవడం వల్ల లోన్స్ రికవరీ మాఫియా షురూ అయింది. లోన్స్ తీసుకున్న వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయడం, ఇంటికి వెళ్ళి అసభ్యకరంగా మాట్లాడడం, సొసైటీలో అవమానిస్తూ మాట్లాడడం, రిపీటెడ్ మెసేజ్ చేయడం, అగ్రెసివ్గా మెంటల్ టార్చర్ చేయించేవాళ్ళు. కేసెస్ కూడా పెరుగుతూ వచ్చాయి. 2005లో ఐసిఐసిఐ బ్యాంక్ రికవరీ ఏజెంట్ హిమాన్షు దేవ్ శర్మ అనే ఒక పర్సన్ ఇంటికి వచ్చి హరాస్మెంట్ చేశాడు. ఇంటికి వచ్చి అసభ్యకరంగా మాట్లాడడంతో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అతను ఐసిఐసిఐ బ్యాంకులో వెహికల్ లోన్ తీసుకున్నాడు. 2 నెలల ఇన్స్టాల్మెంట్ కట్టలేదని బ్యాంక్ ఏజెంట్ ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నైబర్స్ వీళ్ళ ముందు అవమానించి వెహికల్ తీసుకెళ్లాడు. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత హిమాన్షు దేవ్ శర్మ సూసైడ్ చేసుకున్నాడు. ఫ్యామిలీ కేసు ఫైల్ చేశారు. కోర్టు నష్టపోయిన ఫ్యామిలీకి 25,000 బ్యాంక్ పే చేయాలనే జడ్జిమెంట్ ఇచ్చింది. ఇలా ఇదొక్కటే కాదు, చాలా జరిగాయి. చెన్నైలో 2007లో వెంకటేశన్ చిన్న బిజినెస్ మ్యాన్ కార్ లోన్ తీసుకొని కట్టలేదని ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ రికవరీ ఏజెంట్ హరాస్మెంట్ చేశాడని పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. ఇలా చాలా కేసెస్ జరిగాయి. దీంతో 2007లో ఆర్బీఐ ఒక కొత్త గైడ్లైన్స్ తీసుకొచ్చింది. అవేంటంటే, ప్రతి లోన్ రికవరీ ఏజెంట్స్ ఇథికల్ యాక్టివిటీకి కట్టుబడి ఉండాలి. బలవంతం చేయడం కానీ, అబ్యూస్ చేయడం కానీ చేయకూడదు. బ్యాంక్స్ కానీ, ఎన్బిఎఫ్సి కంపెనీస్ కానీ లోన్ రికవరీ ఏజెంట్స్ని హైర్ చేసుకున్న తర్వాత డెట్ రికవరీ ప్రాసెస్, లీగల్ అప్లికేషన్ మీద 100 గంటలు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫైడ్ ఎగ్జామ్ పెట్టి జాబ్కి కన్సిడర్ చేయాలి. అప్పు తీసుకున్న పర్సనల్ లైఫ్ని పబ్లిక్లో చేయకూడదు. ప్రైవసీని గౌరవించాలి. లోన్స్ తీసుకున్న విషయాలు, ఎంత తీసుకున్నాడు, ఎంత పే చేయాలి, ఎంత బ్యాలెన్స్ ఉంది అన్నవి పబ్లిక్గా చెప్పడం చేయకూడదు. లోన్ రికవరీ ఏజెంట్స్ లోన్ని రికవరీ చేసే టైం పీరియడ్లో ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడడం, తప్పుగా ప్రవర్తించడం చేయకూడదు. లోన్ తీసుకున్నప్పుడు లెండర్స్, బ్యాంక్ కానీ, ఎన్బిఎఫ్సి కంపెనీస్ కానీ బ్యారోవర్స్ని క్రిస్టల్ క్లియర్గా లెండర్స్ రూల్, బ్యారోవర్స్ రైట్, ఎలాంటి హెస్టేట్ లేకుండా ట్రాన్స్పరెంట్గా కమ్యూనికేషన్ చేయాలి.
బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సి కంపెనీస్ కానీ లోన్స్ ఇచ్చే ముందు డెట్ సెటిల్మెంట్ గురించి ఈజీ వేలో ఎలా కట్టాలి అనే ఒక ఆర్గనైజ్డ్గా రూల్ ఉండేలా చూసుకోవాలి. ఇలా 6 గైడ్లైన్స్ డిజైన్ చేసి లెండింగ్ మీద ఫెయిర్ ట్రాన్స్పరెంట్గా పబ్లిక్కి ప్రమోట్ చేసేలా ఉండేలా రూల్స్ తీసుకొచ్చారు. కానీ 2010, 2016 ఈ గైడ్లైన్స్ ప్రజల ముందుకి తీసుకొచ్చినా కూడా పెద్దగా అరేంజ్మెంట్స్ ఆగలేదు. ఎస్పెషల్గా ఎంఎస్ఎంఈ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్ తీసుకున్న వాళ్ళ మీద హెరాస్మెంట్స్ ఎక్కువగా జరిగాయి. పర్టికులర్గా తెలుగు స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంక్స్కి కూడా ఆర్బీఐ పెనాల్టీస్ వేసేవి. ఆ తర్వాత 2014లో బీజేపీ పవర్లోకి వచ్చింది. అప్పుడు ఆర్బీఐ ఇంకా స్ట్రెంథెన్ చేస్తూ గైడ్లైన్స్ తెచ్చారు. అప్పుడే ఒకవేళ లోన్ రికవరీ ఏజెంట్స్ మీకు కాల్ చేయాలంటే ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఒక టైం ఫ్రేమ్లోనే బ్యారోవర్స్ని కాంటాక్ట్ అయ్యేలా రూల్ తెచ్చారు. అది ఉదయం 8 నుండి 7 PM ఇన్ బిట్వీనే కాల్ చేయాలి. అది 2020 కోవిడ్ టైంలో మ్యాసివ్గా ఇన్స్టెంట్ లోన్ యాప్ అని వచ్చాయి. అవి ఎక్కువగా స్టూడెంట్స్ యూజ్ చేసేవాళ్ళు. అప్పుడు అగ్రెసివ్గా పాపులర్ అయ్యాయి. లోన్ ఏజెంట్స్ హెరాస్మెంట్స్ కంటే ఎక్కువగా సూసైడ్ కేసెస్ డబుల్ అయ్యాయి. 2023 ఆగస్టు 12 భోపాల్లో విశ్వకర్మ అతని ఫ్యామిలీ పాయిజన్ తాగి చనిపోయారు. విశ్వకర్మ ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. మనీ నీడ్ ఉందని లోన్ యాప్ ట్రాప్లో చిక్కుకున్నాడు. లోన్ రికవరీ ఏజెంట్స్ కొన్ని నెలలుగా వేధిస్తూ లోన్ కట్టలేదంటే ఫొటోస్ మార్క్ చేసి ఆన్లైన్లో పోస్ట్ చేస్తామని కాల్స్, మెసేజ్ చేసేవాళ్ళు. పోలీసులు ఈ స్కామ్లో ఉన్న 5గురిని అరెస్ట్ చేశారు. లోన్ యాప్స్ ఇవన్నీ చైనీస్ రిలేటెడ్ యాప్స్. కొన్ని లక్షల కోట్ల మాఫియా ఇండియాలో జరుగుతుంది. వైజాగ్ పోలీసులు 60 లక్షలు సీజ్ చేశారు. తెలంగాణలో ఈడీ 252 కోట్లు సీజ్ చేశారు. ఈడీ 859 కోట్లు సీజ్ చేశారు. బెంగళూరులో 100 కోట్లు సీజ్ చేశారు. ఢిల్లీలో శివాని రావత్ కాలేజ్ రిసెప్షనిస్ట్ జూన్ 2023లో తనకు వచ్చే శాలరీ రావడం లేట్ అవ్వడంతో క్రెడిట్ బి చైనీస్ లోన్ యాప్లో 4,000 లోన్ అప్లై చేసింది. కానీ లోన్ అప్రూవ్ కాలేదు. లోన్ స్టేటస్ పెండింగ్లో ఉంది. మనీ రిసీవ్ కాలేదు. కానీ తనకు కాల్స్ రావడం స్టార్ట్ అయింది. కాల్స్ చేసి 9,000 రీపేమెంట్ చేయాలని డిమాండ్ చేశారు. శివాని రావత్ లోన్ అప్లై చేశాను కానీ లోన్ అప్రూవ్ కాలేదు, మీరెలా అడుగుతున్నారని అడగగా రికవరీ ఏజెంట్స్ అబ్యూస్గా మాట్లాడుతూ టెక్స్ట్స్ చేయడం స్టార్ట్ అయింది. 2 నెలల తర్వాత తన కొలీగ్స్కి తన ఫ్యామిలీ ఫొటోస్ మార్క్ చేసి క్రెడిట్ బి లోన్ ఏజెంట్స్ పంపించారు. తన వల్ల కోవర్కర్స్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారని మేనేజర్ చెప్పగా శివాని రావత్ రిజైన్ చేసింది. జాబ్ లాస్ అయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళింది. దాంతో శివాని రావత్ సూసైడ్ చేసుకుంది. ఈ క్రెడిట్ బి చైనీస్ యాప్, క్రెడిట్ బి యాప్ లా కనిపించే చైనీస్ యాప్ ఇలా పేర్లు కాపీ చేసి యాప్స్ క్రియేట్ చేసి భ్రమపడేలా చేసి ఈ ట్రాప్ లో చిక్కుకునేలా చేస్తారు. గూగుల్ ప్లే స్టోర్ లో, యాప్ స్టోర్ లో చైనీస్ రిలేటెడ్ యాప్స్ అన్ని రిమూవ్ చేశారు అని గవర్నమెంట్ చెప్పింది. అన్నిట్లో మీరు ఇన్స్టెంట్ యాప్స్ ద్వారా లోన్ తీసుకున్నప్పుడు గానీ, బ్యాంక్స్, ఎన్బిఎఫ్సి కంపెనీస్ లో లోన్ తీసుకుంటున్నప్పుడు గానీ ప్రతి ఒక్కటి డబుల్ చెక్ చేసుకోండి. ఇండియాలో ఒక లీగల్ యాప్ గవర్నమెంట్ రూల్స్ ని యాక్సెప్ట్ చేస్తూ యాప్ ఉంది అంటే ముందు మీరు చెక్ చేయాల్సింది ఆర్బీఐ వెబ్సైట్లో లైసెన్స్ ఉందా లేదా, యాప్ డీటెయిల్స్, ఎంటిటీ ఎక్కడ రిజిస్టర్ అయిందో చెక్ చేయాలి. ఒకవేళ వెబ్సైట్ విజిట్ అవుతున్నారంటే HTTP అని ఉంటే రిస్కీ వెబ్సైట్ అని అర్థం, HTTPS ఉంటే సేఫ్ వెబ్సైట్ అని అర్థం. లోన్ తీసుకుంటున్నప్పుడు సేఫ్ సైడ్ ప్రూఫ్గా ఎవ్రీథింగ్ రికార్డ్ చేసుకోండి. లోన్ తీసుకుంటున్నప్పుడు సిబిల్ స్కోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సిబిల్ స్కోర్ లేకుండా లోన్ ఆఫర్ చేస్తున్నారంటే అది ఫేక్ యాప్, మీరు రిస్క్లో పడుతున్నారన్నట్టు అర్థం. మ్యాక్సిమం లోన్ యాప్స్లో కంటే బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిలో తీసుకోవడం చాలా మంచిది. లోన్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నాక ప్రతి ఒక్కటి అలో చేయకండి. గ్యాలరీ కానీ, కాంటాక్ట్స్ కానీ అలో చేయొద్దు. మీకు ఏమైనా లోన్ యాప్ కానీ, బ్యాంక్ కానీ మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయట్లేదు, నిన్ను హెరాస్ చేస్తున్నారు అంటే ఆర్బీఐకి కంప్లైంట్ చేయాలి. మనకు సైబర్ రిలేటెడ్గా లోన్స్, బ్యాంక్స్ ఇలా ఏదైనా కూడా ఎస్కలేట్ చేయకపోవడం మన ముందు సైబర్ క్రైమ్ పోర్టల్లో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ FIRని రిజిస్టర్ చేయండి. ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో రిపోర్ట్ చేయండి. ఇలా చేస్తే యాప్ రిమూవ్ చేయబడుతుంది. మీరు కన్స్యూమర్ ఫారంలో కూడా కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. ఏదైనా జరిగితే రిపోర్ట్ చేయడం మాత్రం ఆపకండి.